మా నాన్నగారు కూడా ఐపీఎస్ ఆఫీసర్. సో నేను మా నాన్నగారు కేరళలో ఎలా అయితే సురేష్ గోపి సినిమాలు చూసామో ఆంధ్రాలో ఉన్న అన్ని తెలుగు సినిమాలు, పోలీస్ సినిమాలు అన్నీ మీరు చూసే పెరిగాను సార్. థ్యాంక్ యూ. ఇంకా వేదిక మీద ఉన్న మహంతేష్ గారికి, దీపిక గారిని ఇంతగా స్పాన్సర్ చేసి ఆయనకున్న ఇబ్బందిని కూడా చూసుకోకుండా ఆయన లాంటి వాళ్ళకి ఆయన ఇచ్చే ప్రోత్సాహాన్ని అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేస్తున్న సహాయం మేము ఎప్పుడు మర్చిపోలేము. ఆ తర్వాత సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి, ఎస్పీ సతీష్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, ఇంకా మడక్చెర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఒక గొప్ప రోజు. మన దీపిక గారిని ఇంతమంది రోల్ మోడల్గా ఆమె ఎదిగారు అంటే అది ఆమె ఎంత డిజబిలిటీ ఉన్నా కూడా అది ఏమీ లెక్క చేయకోకుండా ఇంతమంది పిల్లలకి, అమ్మాయిలకు కూడా ఒక డ్రీమ్ చేస్తే మనం సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పి గట్టిగా నిలబడ్డారు. చాలా ఆనందం అమ్మ మీరు చేస్తున్న ఇవాళ మీ అచీవ్మెంట్స్. ఇది మీ అచీవ్మెంట్ ఒక్కటే కాదమ్మా, ఇక్కడ ఉన్న మహిళలందరూ, ఆడపిల్లలందరూ, పిల్లలందరికీ ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఏ ఊర్లో ఉన్నా సరే, చిన్న ఇల్లులో పెరిగినా సరే, పేదరికం కాదు, ఎక్కడ ఉన్నా సరే మనం అనుకున్నది సాధించడానికి మనకి ఏ లోపమున్నా అడ్డం రాదు అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్గా ఇవాళ నిలిచిందమ్మా మీరు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తున్న ఇవాళ మీరు ఇంకా ఎంతో హైట్స్కి ఎదగాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో మీ పేరు ఎప్పటికీ నిలిచిపోవాలి. ఇంకా దేశంలోనే మీరు ఎప్పుడు ఒక గుర్తుండిపోయే ఒక స్టార్లా, విరాట్ కోహ్లీ అంట అమ్మాయి రోల్ మోడల్. సో ఖచ్చితంగా ఆయనను కూడా మించిన ఒక సూపర్ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా నేను కూడా మీ ఫ్యాన్ అయిపోయాను ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందరూ ఇక్కడున్న మా అమ్మాయిలందరూ కూడా దీపికాని ఒక్కసారి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా మీకు నచ్చిన ప్యాషనేట్ ఫీల్డ్లో, క్రికెట్ అనే కాదు, మీకు ఏది నచ్చితే అది దాంట్లో ఖచ్చితంగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.